ప్రతిష్టకు 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే 4 గంటల విశేష పూజల అనంతరం ఆ మూర్తిని అర్చకులు గర్భగుడికి చేర్చారు. అయితే అయోధ్య రాముడి కళ్ళు తెరిచిన ఒక విజువల్ని మన ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూడొచ్చు. జనవరి 22న మాత్రమే దర్శనం కలిగే ఈ భాగ్యాన్ని అయోధ్య రాముడి కళ్ళు కనిపించేలాగా కళ్ళకున్న బట్టని మాత్రం తొలగించి ఆ విజువల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ పైన. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. గర్భగుడిలో 4 గంటల విశేష పూజల అనంతరం శ్రీరాముడి మూర్తిని అర్చకులు గర్భగుడిలోకి తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. జనవరి 22న మాత్రమే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉండగా, ఇంకా 3 రోజుల సమయం ఉండగా ఇప్పుడే ఆ రాముడి వారి దర్శనం అవుతూ ఉంది. టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అసలు అయోధ్యకే చాలా చరిత్ర ఉంది. కేవలం అయోధ్య గురించి వివరించాలంటేనే సమయం సరిపోదు. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలతో అయోధ్య ముడిపడి ఉండగా అన్ని జైన మతం, బుద్ధ మతంతో పాటు హిందూ మతంతోనూ అయోధ్యకి అవినాభావ సంబంధం ఉండనే ఉంది. ఇక శ్రీరాముడి గురించి చెప్పాలి అంటే రాముడి మందిరం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువుల కళ. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే, ఎంతో ఉద్యమం చేస్తే అంత సులువుగా వచ్చింది కాదు రామ మందిరం. ఇప్పుడైతే రామ మందిరం నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఇక 3 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ ఉండగా ఇప్పుడే మనం శ్రీరాముని మూల విరాట్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇది దర్శనం చేసుకుంటున్నామనే చెప్పాలి. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. శ్రీరాముడి మూల విరాట్ని మనం దర్శించుకోవచ్చు. ఇక ప్రాణ ప్రతిష్టకు జనవరి 22న ముహూర్తం ఖరారు చేయగా మొదటి దర్శనం ప్రధాని మోడీ చేసుకున్నా అని తెలుస్తోంది. ఆ రోజున కేవలం వివిఐపీలు, అతిరథ మహారథులు, రాజకీయ, సినీ పలు రంగాల ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. తొలి రోజు అంటే జనవరి 22న ప్రముఖులు మాత్రమే దర్శించుకున్నారు. అంటే వేల సంఖ్యలో ప్రపంచ నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి సైతం ఆయా రంగాలకు సంబంధించిన ఎవరైతే అతిరథ మహారథులు ఉన్నారో, ఎవరైతే శ్రీరామ ప్రాణ ప్రతిష్టకి ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరూ ఆ రోజు రానున్నారు. దాదాపుగా వేలల్లో వీళ్ళంతా వచ్చే అవకాశం ఉంది. జనవరి 22న వివిఐపీల దర్శనాలతోనే ఆ రోజు మొత్తం గడిచిపోయే ఛాన్స్ ఉంది. ఇక మరుసటి రోజు నుంచి సామాన్య పౌరులకు కూడా రాములు వారి దర్శనం కల్పించే అవకాశాలున్నాయి. అయితే ఆ సంఖ్య వేలల్లో కాకుండా లక్షల్లో ఉండే అవకాశాలున్నాయి. ఇక 4 గంటల పాటు అంటే ఈ మూర్తిని గర్భగుడికి తీసుకురావడానికి 4 గంటల పాటు విశేష పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు గర్భగుడికి రాముడి మూల విరాట్ని తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మూల విరాట్ అంటే ఎలాంటి అలంకరణ లేకుండా, ఏమీ లేకుండా సాదాసీదాగా ఉన్న ఆ విగ్రహాన్ని మాత్రం మనం ఇప్పుడు టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ రోజు ప్రత్యేక అలంకరణతో, అన్ని రకాల అభిషేకాలతో, ప్రత్యేక పూజలతో ప్రాణ ప్రతిష్ఠ ఆ రోజు ముగుస్తుంది. అయితే ఆ క్షణం కోసం మోడీ కొన్ని రోజుల నుంచి దీక్ష కూడా చేస్తూ ఉన్నారు ప్రధాని. దీన్ని మహా సంకల్పంగా భావించి ఆయన ఉన్న సమయంలోనే, ఆయన ఉన్న పదవీ కాలంలోనే గుడి పూర్తి చేయాలన్న మహా సంకల్పంతో ప్రధాని ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఇక 3 రోజుల వ్యవధి మాత్రమే ఉంది రాములు వారిని దర్శించుకోవడానికి. ఇక ఆ రోజు అతిరథ మహారథులు ఎవరైతే ఆహ్వానం అందుకున్నారో వారంతా వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది. ఇక ఆ మరుసటి రోజు నుంచి ప్రపంచ నలుమూల నుంచి ప్రతి ఒక్క పౌరుడికి కూడా మతంతో సంబంధం లేకుండా ఎవరైతే రాములు వారిని దర్శించుకోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా వచ్చి దర్శించుకునే అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. ఇక ఈ మూల విరాట్ అయితే గర్భగుడికి చేర్చారు. ప్రస్తుతం ఆ చిరుమందహాసంతో ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు యూపీ సీఎం